RRR భూ నిర్వాసితులకు మార్కెట్ రేటు ప్రకారం ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. చట్టానికి విరుద్ధంగా రైతుల భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎకరం కోట్ల ధర పలుకుతుంటే ప్రభుత్వం లక్షల్లో పరిహారం ఇస్తానంటోందన్నారు. ఎక్కడా గ్రామ సభలు నిర్వహించకుండా అలైన్మెంట్ ఫైనల్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. నిర్వాసిత రైతులకు మద్దతుగా హెచ్ఎండిఏ దగ్గర నిరసన తెలిపారు జాన్ వెస్లీ. రీజనల్ రింగ్ రోడ్ నిర్వాసితుల ఆధ్వర్యంలో హెచ్ఎండి ఆఫీస్ ముందు ఈ రోజు ధర్నా కార్యక్రమానికి పర్మిషన్ తీసుకున్నప్పటికి కూడా మొత్తం 8 జిల్లాల్లో ఉండేటటువంటి గ్రామాల్లో ఉండేటటువంటి రైతులంతా కూడా ఎక్కడికక్కడ అరెస్టులకు పాల్పడ్డారు. సిపిఎం నాయకులను కూడా అరెస్ట్ చేశారు. నాతో సహా ఉదయం 6:30కే వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం, ఇటువంటి పద్ధతులు అడ్డుకోవడం జరుగుతుంది పోలీసులు. ఫస్ట్ అలైన్మెంట్, సెకండ్ అలైన్మెంట్, థర్డ్ అలైన్మెంట్ పేరుతో పేదలైనటువంటి రైతుల భూములంతా కూడా అక్రమంగా లాక్కుంటుంది. రైతులతో ఆమోదంతో మాత్రమే భూమి సేకరించాలని చెప్పి 2013 చట్టం చెప్తుంది. అయినా సరే బలవంతంగా ఈ భూములను ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైతుల ఆమోదం లేదు, గ్రామ సభలు లేదు, అక్కడ రైతులకు విషయాలు చెప్పలేదు. అట్లాగే ఏ అలైన్మెంట్ అనేది ఫైనల్ అనేటటువంటిది ముఖ్యమంత్రి ప్రకటించడం లేదు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం. కానీ రైతుల భూముల్ని మాత్రం తీసుకునేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి మార్కెట్ ధరకు అదనంగా 4 రెట్లు ఇవ్వాలని 2013 చట్టం చెప్తుంటే తీవ్రమైనటువంటి ప్రతిఘటన పోరాటాలకు పూనుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ధర్నా కార్యక్రమం ఎన్ని అవాంతరాలైనా జరిపి తీరుతాం. అట్లాగే అధికారులు ఈ రోజు స్పష్టంగా ప్రకటించాలా, ప్రభుత్వం కూడా ప్రకటించాలా. ప్రకటించకపోతే మొత్తం RRR రోడ్డుకు వెళ్తున్నటువంటి భూ నిర్వాసితులు అవుతున్నటువంటి 163 గ్రామాల్లో ఎక్కడికక్కడ గ్రామాల్లో పర్యటనలు చేసి యాత్రలు చేసి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దిగ్బంధం చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు దక్షిణ ప్రాంతానికి ఏమో ఇప్పుడు అలైన్మెంట్ అనేటటువంటి ఫైనల్ అయ్యి ఎవరి సర్వే నంబర్లు ఏంటి అనేది కూడా ఇంకా రైతులకు చెప్పలేదు. వాళ్ళ భూమి ఎవరు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అనేటటువంటి విషయాలు కూడా రైతులకు లేదు. అందుకే వాళ్ళు భూమినే ఇవ్వం, మేము భూమి ఇవ్వాలంటే భూమికి భూమి ఇవ్వాలా అని రైతులు అడుగుతున్నారు. RRR బాధితుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని రైతులకు వెంటనే అమలు చేయాలి.